ఈరోజు అశోక్ కుమారుడు పుట్టినరోజు సందర్భంగా మరలా మనందరం కలుసుకోవడం జరిగింది. కొద్ది నిమిషాలు మన పట్ల దేవుడి ఆలోచనలు ఏమై ఉండే, దేవుడి తలంపులు ఏముండే అనే దాని గురించి మనం ఆలోచిద్దామండి. అమ్మా, కొద్ది నిమిషాలే, ఎక్కువగా చెప్పను. దయచేసి ఎవరు కూడా మీరు నిద్రపోవద్దు. కాస్త వాక్యాన్ని మనం ఆలోచిద్దామండి. ఎందుకంటే ఈరోజు మనం ఇలా కూడుకున్నామంటే దేవుడు మహాకృపే. ఈ సమయం అనేది చూడక చాలామంది భూగర్భంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో యాక్సిడెంట్లు మన కళ్ళ ముందు చూస్తున్నాం, ఎన్నో మరణాలు మన ముందు చూస్తున్నాం. అంతేకాదు హఠాత్తుగా ఈరోజు ఎక్కువగా హఠాత్తుగా మనిషిని తీసుకెళ్తుంది ఒకటి. ఇప్పుడు అదేంటిదంటే స్ట్రోక్. హఠాత్తుగా మనుషులు తీసుకెళ్ళిపోతుంది. ఇలాంటి సమయాల్లో కూడా మనం ఇలా కూడుకొని దేవుడిని మనం ఆరాధిస్తున్నామంటే, దేవుడిని మనం గణపరుస్తున్నామంటే అదేదో మన నీతి క్రియలను బట్టి కాదు, కానీ ఉచితమైన ఆయన దయ, ఆయన కృప, ఆయన కనికరమే మన మీద ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదో పెద్ద నీతిమంతులు అని కాదు, కానీ కేవలము ఆయన ఉచితమైన కృపే, ఆయన దయ అనేది మన మీద లేకపోతే ఈరోజు మనం ఇలా కూడుకునే వాళ్ళం కాదు. ఖచ్చితంగా ఆయన దయ మన మీద ఉన్నది అనేది 100% మనం నమ్మాలి విశ్వాసంగా. ఎందుకంటే ఇలాంటి ధన్యత కోట్ల రూపాయలు ఉండే వాళ్ళకి దక్కదు, లక్షాధికారులకు దక్కదు, రాజకీయ వ్యవస్థకు దక్కదు, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలకు కూడా ఇలాంటి ధన్యత దక్కదు. ఇలాంటి ధన్యత ఎవరికి దక్కుతుంది అంటే పేటల్లో నిరుపేదలైనా మనకు దక్కుతుంది ఈ ధన్యత. ఎందుకంటే దేవుడి కనికరము కూడా ఎక్కువగా ఎవరి మీద ఉంటుందో అంటే మనలాంటి వాళ్ళ మీదే ఉంటుంది. అదేంటండి, మనలాంటి వాళ్ళ మీద ఉండటం ఏంది? పెద్ద పెద్ద కోటేశ్వరుల మీద ఉండదా, లక్షాధికారుల మీద ఉండదా అంటే వాక్యానికి, దేవునికి విలువలు ఇచ్చేవాళ్ళు ఎవరై అంటే చాలా సామాన్యులుగా ఉన్నవాళ్ళే. మన బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా కూడా 66 పుస్తకాలు మనం ధ్యానించగలిగితే ఎక్కువగా దేవుని ఆరాధించిన వాళ్ళు, దేవుని గణపరిచిన వాళ్ళు, దేవుని కోసం బ్రతికిన వాళ్ళు, పేదవాళ్ళు ఎక్కువ మనకు కనబడతారు. ఎందుకయ్యా అంటే ఆకలి విలువ తెలిసిన వ్యక్తికి దేవుడు అనేది అర్థమైపోతుంది. కష్టాలు తెలిసిన వ్యక్తికి దేవుడు అనేది అర్థమైపోతుంది. కుటుంబ బాధ్యతలు పెరిగిన వ్యక్తికి దేవుడు అంటే అర్థమైపోతుంది. తన కుటుంబ పోషణ కొరకు జాగ్రత్తగా కుటుంబాలు లాక్కి వెళుతున్న వ్యక్తికి కూడా దేవుడే విలువ తెలిసిపోతుంది. కానీ కడుపు నిండిన వ్యక్తికి దేవుడి విలువలు తెలియదు. అది బైబిల్ గ్రంథంలో చక్కగా యేసుక్రీస్తు వారు చెప్పాడు మనందరికి కూడా. మహానుభావుడు ఒక ధనవంతుడు ఉన్నాడు, సమృద్ధిగా పంట పండింది, దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా ఇది నా శక్తి, నా బలం, నా అండ, నా కొండ అన్నట్టుగా విర్రవీగాడు. ఆ రాత్రిపూటే కొంతమంది అతను ప్రాణం అడిగినట్టుగా యేసుక్రీస్తు ఉపమానంలో మాట్లాడతాడు. ఈరోజు మనం ఇలా కూర్చున్నాము అంటే అది మన శక్తి వలన కాదు, కానీ దేవుడు మహాకృపణ వల్లే. కాబట్టి కొద్ది నిమిషాలు ఆయన మన పట్ల ఉండ ఆయన ప్రేమ, మన పట్ల ఉండ ఆయన దయ, మన పట్ల ఉండ ఆయన దీర్ఘశాంతము, మన పట్ల ఉండ అపారమైన ప్రేమ, భూమి మీద ఎవరు చూపించలేని అపారమైన ప్రేమ అనేది మనం కాసేపు ఆలోచిద్దాం వాక్యాన్ని. దేవుడి కృప మన మీద ఎలా ఉన్నదయ్యా అంటే ఒకసారి కీర్తన గ్రంథానికి ఒకసారి పరిశీలిద్దామండి. దేవుని పిల్ల కీర్తన గ్రంథము 108వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. కీర్తన గ్రంథము 108వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మనం చూద్దామండి. యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. చూడండి, ఆయన కృప అంట ఆకాశము కంటే ఎత్తైనదంట. నీ సత్యము మేఘము కంటే ఎత్తుగా ఉండదు. ఆయన కృప ఎలా ఉందమ్మా మన మీద? ఆయన కృప ఎలా ఉంది? మనకు కనబడుతుంది అంటే ఆకాశమే, ఆకాశానికంటే ఎత్తుగా ఉందంట ఆయన కృప. అంటే వివరించలేము ఆయన కృప. కృప అంటే అర్థం ఏందమ్మా? కృప అంటే అర్థం ఏంటంటే ఆయన దయ, ఆయన దయ, ఆయన దయ మన మీద ఎంత ఉందయ్యా అంటే ఆకాశము కంటే ఎత్తుగా ఉందంట. ఎవరైనా మనకు ఆపదలో ఉన్నప్పుడు మనకు ఏదైనా ఆదుకున్నారనుకోండి, దేవుళ్ళలాగా వచ్చి ఆదుకున్నావయ్యా అంటాం మనం. మా మీద దయ చూపించాయా అంట. కొన్ని పనులు చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు రాజకీయ నాయకుల దగ్గర కానివ్వండి,
కొంతమంది అధికారుల దగ్గర పోయినప్పుడు, అయ్యా మా మీద దయ చూపించవా, అయ్యా కాస్త కరికరం చూపించవా, చాలా ఇబ్బందుల్లో ఉండవయ్యా అని మనం చెబుతూ ఉంటాం. ఇది మీకు అర్థమైతే, కృప అంటే ఆయన దయ ఆకాశము కంటే విస్తారమైనది, ఎక్కువగా ఉందంట ఆయన మీద, మన మీద. ఆయనకి ఏందండి అంత ప్రేమ? ఆయనకి మన మీద ఏందంటాం అంత ప్రేమ ఆయనకి? ఆయన కృప ఎంత గొప్పదయ్య అంటే వివరించలేనంత గొప్పది ఆయన కృప. ఆకాశముని కంటే ఎత్తైనది. ఆ ఎత్తైన కృపామయుడు, ఎత్తైన దయామయుడు ఏ మనిషికి అన్యాయం చేయడో ఉపకారం చేసే వ్యక్తి ఆయన. తెలుసా? మనం దేవుడి పట్ల అన్యాయం చేస్తామేమో కానీ, మన దేవుడి పట్ల దుర్మార్గంగా నడుచుకుంటామేమో కానీ, మన దేవుడి పట్ల నాటకాలు ఆడుతామేమో కానీ, దేవుడి పట్ల మనం దోసుకుంటామేమో కానీ, దేవుడి పట్ల అన్యాయమైన ఒక ప్రవర్తన మనం కలిగి ఉంటామో కానీ, ఆయనైతే మనకి మన పట్ల ఆయన ఉపకారము చేసేవాడు లాగానే ఉంటాడండి. ఎందుకని ఆయన ప్రేమ. ప్రభువుని నమ్ముకొని కూడా మరలా లోకంలో కలిసిపోతుంటే అసలు ఎట్లా కలిసిపోబుద్ధి అవుతుందో కానీ నాకైతే అర్థం కాదు. ఆయన తేగాన్ని తెలుసుకొని, ఆయన విలువలు తెలుసుకొని, చిన్న చిన్న వాటికి దేవుని విడిచిపెట్టి పోతున్నారంటే అసలు ఎంత బాధాకరమైన విషయం. అసలు ఒక్కసారి ఆలోచిస్తుంటే ఆశ్చర్యం గురవుతూ ఉంటుంది. చూడండి, ఆయన కొలమానం చూడండి ఒకసారి ఎలా ఉండదు. అదే కీర్తన గ్రంథం 145 అధ్యాయం 9వ వచనము. అదే కీర్తన గ్రంథం 145 అధ్యాయం 9వ వచనం చూడండి దేవుని పిల్లలారా, త్వరగా. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యం. అంటే దేవుడు అంటే అందరికి ఉపకారం, కొందరికేనమ్మా? అందరికీ. ఈరోజు వీళ్ళు కృతజ్ఞత కూడా పెట్టుకుంటున్నారంటే వీళ్ళ వరకైనా ఉపకారం మనందరికీ చేశాడు. ఆ మేలు ఆయన అందరికీ చేశాడు. దేవుడి మేలు చేయని కుటుంబం ఈ 6 నేల మీద ఒక్క కుటుంబాన్ని చూపించండి. దేవుడిది కూడా ఆ కుటుంబంలో ఈ మేలు చేయలేదు, దేవుడు మా కుటుంబం మీద ఈ కనికరం చూపించలేదు అనేది ఈ 6 నేల మీద ఏ ఒక్క కుటుంబం కూడా మనకు కనిపించదు. ఇంకా చెప్పాలి అంటే, నువ్వు దేవుడిని నమ్మినా లేదా నమ్మకపోయినా, నువ్వు ప్రార్థనకు వచ్చినా, నువ్వు ప్రార్థనకు రాబోయినా, నువ్వు రక్షించబడ్డా, నువ్వు రక్షించబడకపోయినా ఆయన కృప, ఆయన కనికరం అనేది అందరి మీద ఉండిద్ది. పక్షిపాతము లేని దేవుడు అండి, పక్షిపాతము లేని దేవుడైనా. అది సాక్షాత్తు ప్రభుని యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనాన్ని ఒకసారి చూడండి దేవుని పిల్లలారా. నువ్వు దేవుడిని నమ్మినా నమ్మకపోయినా ప్రేమ చూడండి ఎలా ఉంటుందో ఒకసారి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింపజేసి. చూశారమ్మా, కొన్ని సందర్భాల్లో మన కుటుంబాల మధ్య కొన్ని గొడవలు అయితే, గొడవలైనప్పుడు ప్రతి కాలనీలో ఉండే సమస్యలు ఇవి, ప్రతి ప్రాంతాల్లో ఉండే సమస్యలే. ఈ ఇంటికి వాళ్ళు రారు, వాళ్ళ ఇంటికి వీళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళకంటే వీళ్ళు పడదాం, వీళ్ళకంటే వాళ్ళు పడదాం. ఇప్పుడు నువ్వు పాపివైనా, నేను పాపినైనా, నువ్వు దుర్మార్గురాలివైనా, నేను దుర్మార్గురాలైనా, ఆయన సూర్యుడు నీతిమంతుల మీద ఇస్తున్నాడా, మనకు కూడా ఇస్తున్నాడా? ఆలోచించాలి. దేవుడు కృప అనేది మనకు ఆలోచించాలి. ఆయన విలువలు అనేది మనకు అర్థమైపోతే, ఆయన ప్రేమ అనేది మనకు అర్థమైపోతే, నన్ను అడిగితే కన్నీళ్లు కార్చి ఆయన పాదాలు కడగటం కాదు, మన ఒంటిలో ఉన్న ప్రతి రక్తపు పట్టుతో ఆయన పాదాలు కడిగిన ఆయన రుణం తీరదు. కన్నీళ్ళు కాదు, మన ఒంటిలో ప్రవహిస్తున్న 6 లీటర్ రక్తము నిలువుగా కార్చి ఆయన పాదాలు కడిగినా కానీ మన రుణం తీరదు. అసలు ఆ పదం చూడండి ఎలా మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. దేవుడిని నమ్మిన వారి నమ్మకపోయినా, నమ్మని వారికి ఆయన సూర్యుడు ఏం చేస్తున్నాడంట, ఉదయింపజేస్తున్నాడంట. ఎంత ప్రేమమయుడండి, ఎంత దయామయుడండి ఆయన. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద, అంటే నీతిమంతుల మీద నీతి లేని వాళ్ళ మీద ఆయన సన్నిధికి రావటానికి కొన్ని కారణాలు చెబుతాం మనం. ఎందుకక్క ఈరోజు ప్రార్థనకు రాలేదంటే కొన్ని కారణాలు చెబుతాం. అన్న ఎందుకన్నా ప్రార్థనకు రావట్లేదంటే కొన్ని కారణాలు చెబుతాం. ఆయన కానీ కారణాలు చెప్పడం మొదలుపెట్టినంటే మన జీవితాలు జీరో అయిపోద్ది. దేవుడి పిల్లలారా, మన జీవితాలు ఉండవు, మన కుటుంబాలు ఉండవు. కానీ ఆయన ఎంత కృప కలిగినోడంటే
నా బిడ్డలు నమ్మినా నమ్మకపోయినా నేను సూర్యుని ఇవ్వాలి, నా బిడ్డలు నమ్మినా నమ్మకపోయినా నేను వర్షాలు ఇవ్వాలి, నా బిడ్డలు నమ్మినా నమ్మకపోయినా నేను ఋతువులు ఇవ్వాలి, నా బిడ్డలు నమ్మినా నమ్మకపోయినా మంచి జీవితాలు నేను ఇవ్వాలి. ఈ రోజు కాకపోతే రేపు తెలుసుకుంటారు, రేపు కాకపోతే ఎల్లుండి తెలుసుకుంటారని అనుదినం ఆయన కృప మన మీద నిరంతరం ఉంటుంది. దేవుని పిల్లలారా, నిరంతరం ఆయన కృప మన మీద ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఉదయాన్నే లేచి పనులు చేసుకొని హడావుడిగా మనం భోజనం చేస్తాం, లేదా సాయంకాలం పండుకునేటప్పుడు మనం భోజనం చేస్తాం. నువ్వు కలుపుకున్న అన్నం ముద్దలా చేసుకొని నోట్లో పెట్టుకొని ఇక్కడి నుంచి కిందకి దిగాలన్నా ఆయన సెలవు కావాలి, ఆయన దయ కావాలి. నువ్వు కష్టపడి 6 గంటల 7 గంటల కష్టపడి ఆ ఆహారాన్ని సిద్ధపరచుకొని దాన్ని కలుపుకొని అలా ముద్ద చేసుకొని ఆ అన్నం అనేది నువ్వు నోట్లో పెట్టుకొని ఇక్కడ దిగాలన్నా కానీ ఆయన సెలవు కావాలి. ఒక కమ్యూనిస్ట్ ఆయన, రియల్గా జరిగే స్టోరీ, ఒక కమ్యూనిస్ట్ ఆయన ఒక ప్రాంతంలో చక్కగా స్పీచ్ ఇచ్చాడు. మీటింగ్లో స్పీచ్ ఇచ్చాడు. వేల మంది లక్షల మంది చప్పట్లు కొట్టారు. బాగా చెప్పాడు. అనేక మంది తీసుకొచ్చి దండలేశారు, బాగా అతను సన్మానం చేశారు. అయిపోయింది, ఆ కార్యక్రమం ఇంటికి వచ్చేసాడు. అడావుడికి వచ్చేసాడు. తన భార్య రావడంతో వాటర్ చేసి కాళ్ళు చేతులు కడుక్కుని, రియల్గా జరిగే స్టోరీ ఇది. కాళ్ళు చేతులు కడుక్కున్నాడు, ఇంట్లోకి వెళ్ళాడు, సిమెంట్ రిమోట్ తీసుకున్నాడు, టీవీ నొక్కేశాడు. అన్నం తీసుకొచ్చింది వాళ్ళ భార్య లోపు. చక్కగా రిమోట్లోకి ఎట్లా బాగా జరిగింది కార్యక్రమం భార్య భర్తలు చెప్పుకుంటా, చక్కగా బాగా జరిగింది చెప్పుకుంటా ఆ అన్నం అలా అన్నం కలుపుకొని నోట్లో పెట్టుకోవడంతో ఇక్కడ ఆగిపోయింది ముద్ద. ఇక దిగలా. వేల మంది చేత సన్మానం చేసుకుంటాం, లక్షల మంది చేత సప్పట్లో కొరుచుకుంటాం, అనేక మంది చేత దండలేపుకుంటాం. ముద్ద దిగలా. ఎందుకు దిగలేదు, ఎందుకు దిగుతుందో ఇప్పుడు బైబిల్లో పోదాం. ఇప్పుడు దేవుడు అడుగుదాం, అయ్యా నేను 6 గంటల కష్టపడ్డాను, అన్నం చేసుకున్నాను, అన్నం అంతా తీసుకొచ్చుకున్నాను, నేను నా కుటుంబం కూర్చున్నావయ్యా, కలుపుకొని నోట్లో పెట్టుకుని దిగట్లేదయ్యా అని దేవుడిని అడుగుతుంటే దేవుడు ఒక చక్కని మాట చెబుతున్నాడు బైబిల్ గ్రంథంలో. చూడండి, ప్రసంగి గారు రాసిన గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనాన్ని మీరు చూడండి. దేవుని పిల్లలారా, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం దేవజనులకు చదువుతున్నాడు. చూడండి, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరు సాధ్యమో? వేల మంది వచ్చారు, చప్పట్లు కొట్టారు కదా, వేల మంది సన్మానం చేశారు కదా, వేల మంది దండలేశారు కదా, ఏది ఒక ముద్ద దించలేకపోయారా? ఒక ముద్ద గొంతులో నుంచి కడుపులోకి దించలేకపోయారా? వల్ల కాదు. కలుపుకోవటం మన చేతిలో ఉంది, దింపటం అనేది ఆయన చేతిలో ఉంది. అంతే. కలుపుకోవటం మన చేతిలో ఉంది, ముద్ద దిగాలంటే ఆయన కృపలో ఉంది. ఎవరు ఆయన సన్నిధి ఎవరు అయ్యా అంటే ఆయన సెలవు లేకుండా అన్నపానములు పుచ్చుకోవటానికి ఎవరికి సాధ్యము? ఈరోజు ఇంత ధైర్యంగా మనం దేవుడిని నమ్మినా నమ్మకపోయినా, నమ్మామని చెప్పుకొని లోకంలో ఉండా యథార్థంగా మనం బ్రతుకుతున్నా, నువ్వు 3 పూటలు తినగలుగుతున్నావు అంటే, 4 పూటలు తినగలుగుతున్నావు అంటే అది నీ శక్తి కాదు, ఇది మన బలం కాదు, ఇది మన ధైర్యం కాదు. కేవలం ఆయన కృప, ఆయన దయ. నువ్వు తింటున్న మెతుకు మీద నీ పేరు రాసిద్దంటారు పెద్దోళ్ళు. పేరు రాయటం కాదు, ఆయన దయ ఉంటేనే. ఇది మనుషులు చెప్పే మాట. ప్రతి మెతుకు మీద నీ పేరు ఉంటుందని మనుషులు చెప్పే మాట. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, గ్రంథ ప్రకారము ఇదిగో దేవుడి సెలవు లేకుండా ఎవరు అన్నపానము పుచ్చుకోగలుగుతారు? ఆయన వల్ల కాల. అంత పెద్ద స్పీకర్ అయి ఉండి అంతమంది జనానికి మీటింగ్ చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆగిపోయింది. ఒకసారి గుండెల మీద మీరు చేసుకొని రాత్రిపూట ఆలోచించండి దేవుని పిల్లలారా. మనం తిని 3 పూట్ల తిని తృప్తిగా తిని మనం పండుకొని ఉదయాన్నే లెగుస్తున్నామంటే అది మన నీతి క్రియలు కాదు, ఆయన ఉచితమైన కృపే, ఆయన దయే, ఆయన కరుణే. ఆయన విడిచిపెట్టి బతకటం ఏందండి? ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి ఇది. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. ప్రభువుని విడిచిపెట్టడం ఏందండి? ప్రభు సన్నిధికి రాకుండా ఉండటం ఏందండి? ఆయన చూపిస్తున్న ఉచితమైన కృపను మనం ఎలాగా నిర్ధారణ చేసుకొని ఎలాగ మన కాళ్ళతో దొక్కేస్తున్నాం చూడండి దేవుని పిల్లలారా. మన పల్లెల్లో పరిస్థితులు బాగల, ఇందా పాస్టర్ గారు చెప్పినట్టుగా కుటుంబాల వ్యవస్థ బాగల, భార్యకు భర్తకు సమాధానం లేదు, బిడ్డల పట్ల సమాధానం లేదు,
కుటుంబాల పట్ల సమాధానం ఎంత చేసినా కానీ కుటుంబం అభివృద్ధి పొందట్లా. రెక్కల ముక్కలు అవుతున్నాయి, విశ్రాంతి అనేది లేదు. దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా మనం దొంగిలిస్తూ మన అవసరాల కోసం కష్టపడుతున్నాం, అయినా మన కుటుంబాలు అభివృద్ధి పొందట్లా. దానికి కారణం ఏంటి? ఆయన ఉచితమైన కృపను మనం కాలదనుతున్నాం. ఆయన ఉచితమైన కృపను మనం ఏం చేస్తున్నామంటే ఆయన ఉచితమైన కృపను మనం కాలదనుతున్నాం. ఈ ఆలోచన భూజంతువులకు లేదు, భూజంతువులకి పక్షులకు వాటికి అన్నిటికీ లేదు. వాటికి జ్ఞానం తక్కువ, కానీ జ్ఞానం మనకిచ్చాడు. ఒక పక్షి జాగ్రత్తగా బతుకుతుంది, ఒక జంతువు జాగ్రత్తగా బతుకుతుంది, ఒక పురుగు జాగ్రత్తగా బతుకుతుంది, ఇంకా చెప్పాలి అంటే ఒక సీమ జాగ్రత్తగా బతుకుతుంది. కానీ బ్రతుకును మార్చి బ్రతుకుతున్న వ్యక్తి ఎవరయ్యా అంటే మనిషే. వాటికంటే మనకి ఎక్కువ జ్ఞానం ఇచ్చాడు దేవుడు. చూడండి, ఏబు గారు రాసిన గ్రంథం, ఏబు గ్రంథము 35:11 చూడండి దేవుని పిల్లలారా. ఏబు గ్రంథము 35:11 చూడండి. ఏబు గ్రంథము 35:11 చూడండి త్వరగా. భూజంతువుల కంటే మనకెక్కువగా బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానము కలుగు చేయొచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడు? ఏమో చెప్పండి. ఆకాశ పక్షులకు భూజంతువుల కంటే జ్ఞానం ఎవరికి ఎక్కువ ఇచ్చాడు దేవుడు? ఎవరికి ఎక్కువ ఇచ్చాడు? మనకే. గెద్దొస్తుందంటే కోడి తన పిల్లల్ని ఏం చేసిద్దంటే రెక్కల కిందకు తీసుకొచ్చేది, మీకు తెలుసు అది. సీమ ఏం చేసిద్దంటే తనకిచ్చిన కాలంలో సీమ ఏం చేసిద్దంటే ఆహారాన్ని సిద్ధపరచుకున్నది. ఒక పక్షి గూటిలో నుంచి వచ్చింది, మరలా ఊరంతా తిరిగేసిద్ది, మరలా గూట్లోకి వెళ్ళేది. పక్షి తలకాయ అంతా నిమ్మపండు అంతా, దాని మెదడంతా నిమ్మపండులో ఉంటే చూసారా విత్తనాలు, ఆ విత్తనాలంతా. మన మెదడంతా చెప్పమంటారా? 1300 గ్రాములు మన మెదడు. 1350 గ్రాములు మెదడున్న ఈ మనిషి దేవుని ఎతకలేకపోతున్నాడు, దేవుని తెలుసుకోలేకపోతున్నాడు, దేవుడి కోసం బ్రతకలేకపోతున్నాడు, దేవుడు ఎరిగి మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నాడు. ఏం జ్ఞానం అండి దేవుడిచ్చింది మనకి? ఎంత కాలదనుకుంటున్నామండి మనం? దేవుడిచ్చిన కృపను మనం కాలదనుకుంటాం. దేవుడి పిల్లలారా, దేవుడు సృష్టిని చేసి మంచి ఆహారాన్ని మనకిచ్చాడు. ఏది కొదువు చేయలేదు, చక్కని ఆహారాన్ని దేవుడు మనకిచ్చాడు. కానీ మనిషి ఏం చేశాడు అనుకుంటున్నాం? దేవుడు తినమన్న ఆహారాన్ని పక్కన పెట్టేశాడు. వీడి సొంతగా మనం నిర్ణయాలు తీసుకున్నాం. ఆహారము కాని దాన్ని ఈరోజు మనిషి తిని ఆయన కృపను కాలదాన్ని ఎత్తనాడు. ఇదేంటి ఆహారం కాని దాన్ని తింటడం అంటే ఏంటి? యెషయా గ్రంథం ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి దేవుని పిల్లలారా. ఈ ఆహారము కాని దాని కొరకు ఎలా రోకలు ఇచ్చిద్దంటే ఎలా డబ్బులు ఇస్తున్నారు? ఆహారం కానిది ఉన్నదా? భూమి మీద ఆహారం కానిది ఏదైనా ఉన్నదా? ఉన్నదే. మాణిక్యందు ఇది ఆహారమా? గుటక ఇది ఆహారమా? కైని ఇది ఆహారమా? ఒక మందు ఇది ఆహారమా? ఆహారము కాని దాన్ని ఏం చేస్తున్నావా అంటే నీ కష్టాన్నిచ్చి నాశనం చేసుకుంటున్నావు. దేవుడు ఉచితమైన కృప, ఆయన దయ, ఆయన కరుణ మన మీద ఉంటే చెయ్యరానిది, తినలేనిది, తాగకూడనిది మొత్తం మనం తినేసి ఆయన కృపను మన కాలుదు అనుకుంటున్నాం. మందు తాగటం నీకు తెలుసు, ఖైనీ వేయటం నీకు తెలుసు, మాణిక్యందో నీకు తెలుసు. మరి దీన్ని ఎలా చేస్తారు? ఇంకా దీన్ని ఎలా వాడతారమ్మా? ఎంత జాగ్రత్తగా వాడుతారో చాలామంది, ఎంత జాగ్రత్తగా వాడతారో. ప్యాకెట్ ఇలా తెస్తారు, ఇలా చిటికినేలతో కొడతారు, అలా చించేస్తారు. మళ్ళీ తర్వాత ఏం చేస్తారమ్మా? ఉఫ్ అని ఊతాడు. మీకు తెలుసు కదా, ఉఫ్ అని ఊతాడు. ఇంకొకటి ఉంటాడు, ఇంత ఉండ చేసుకుంటాడు, ఈ పెదవి ఇలా లాగేస్తాడు. భార్య చెప్ప మీద కొట్టాల్సింది, మీరు కొట్టలే. ఈ పెదవి ఇలా లాగేసి దాని కింద పెట్టేస్తాడు. ఇది ఆహారమా? ఇది ఆహారమా? ఇంత బాట్లే గట్టిగా 4 అంగుళాలే. ఈ 4 అంగుళాల బాట్లీ తాగుతాడు. 6 అడుగుల ఆకారం కలిగిన మనిషి నువ్వు ఎంతరా అంటాడు. ఇది ఆహారమా? ఇదే కదా మన మధ్య జరుగుతుంది. ఇదే కదా మన జీవితాలు నాశనమైపోతుంది.
ఆయన ఉచితమైన కృపని కాలు తడుకోవటం ఇదే కదా. అందుకనే దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. దేవుడి పిల్లలారా, రాత్రిపూటనండి ఈ కుటుంబం ద్వారా మీరు చక్కని విషయాన్ని ముగిస్తా త్వరగా. మనకు ముందుగానే చెప్పాడు ఆయన. ఏది మంచో ఏది చెడో మనకు ముందుగానే చెప్పాడు. ఒకసారి చూద్దాం ద్వితీయోపదేశకాండము. దేవుడు చెబుతున్న మాట చూద్దాం మనం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 30:15 చూడండి దేవుడి పిల్లలారా. 30:15 ఒకసారి మీరు చూడండి. ఏమని చెబుతున్నాడు దేవుడు? చూడుము, నేడు నేను జీవమును మేలును కీడును నీ ఎదుట ఉంచి. ఏం చెప్తున్నాడమ్మా దేవుడు? మన ఎదుట ఏం ఉంచాడమ్మా? ఒకటి జీవమును, ఏమా ఒకటి మేలును. జీవమును మేలును మరణమును మన ఎదుట, అంటే 2 మార్గాలు ఉంచాడు. ఒకటి జీవాన్నిచ్చేది, ఒకటి కీడిచ్చేది మన ముందు పెట్టాడు. ఈ రెండిట్లో డిసైడ్ చేసుకోవాల్సింది ఎవరమ్మా? ఎవరైనా డిసైడ్ చేసుకోవాల్సింది మనమే. ఒకటి దేవుడు మరణాన్ని పెట్టాడు, ఒకటి జీవాన్ని పెట్టాడు. ఇదే అధ్యాయం 19 వచ్చిన చదవండి ఒకసారి మీరు. ఇదే అధ్యాయం 19 వచ్చిన ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? 19 ఇదే అధ్యాయం 19 వచ్చిన. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచాను. ఇప్పుడు చెప్పండి అమ్మా, దేవుడు మన ఎదుట ఉంచాడు ఉంచలేదా? ఒకటి మరణాన్ని ఇచ్చాడు, 2 జీవాన్ని ఇచ్చాడు. ఒకటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, ఒకటి శాపాన్ని ఇచ్చాడు. ఇప్పుడు డిసైడ్ చేసుకోవాల్సింది ఎవరు? నువ్వు చిన్న వయసులో ఎందుకు నాశనం అయిపోతున్నావు అంటే ఆయన ఇచ్చిన మార్గాన్ని నువ్వు రావట్లా, ఆయన ఇచ్చిన మార్గాన్ని నువ్వు నడవట్లా. వయస్సులో ఉన్నంత వరకు మనకు తెలియదు. పెద్దోళ్ళు చెబుతారు, తల్లిదండ్రులు చెబుతారు, మనం వినో. అది కాస్త చుక్కనేది లోనికి వెళ్ళిపోయింది అనుకోండి, ఇక మనం అలివి కావు. నీ కష్టాన్ని, నీ శ్రమను నీ భార్యలకి నీ బిడ్డలకి పెట్టాల్సింది ఎవరికో బయటకు పోయి వాళ్ళు పెడుతున్నావు నువ్వు. అది పెట్టడం వల్ల మరలా నీకు ఏమవుతుందంటే మరణం వస్తుంది. ఎంతమంది అవనస్తులు అంటారు, ఖమ్మం పాల నష్టపెట్టి ఖమ్మం పాలలో ఎక్కువ పోస్టర్లు కనబడతా ఉంటాయి, ఫ్లెక్సీలు. అలా క్రిస్టియన్ పాలలో కూడా మనోళ్ళే ఎక్కువ, మనోళ్ళే చిన్న వయసు కాడ నుంచి ఎక్కువగా అంతా ఎవనొస్తులే. 22 నుంచి 25 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపోలు. ఏంటే పరిస్థితి అంటే తాగి కిడ్నీలు లివర్లు పాడైపోతున్నాయి. భార్యలు కూడా చిన్న పిల్లలే పాపం. కొంతమందికి 2 పిల్లలు, ఒక్కొక్కరికి ఇంకా పిల్లలకు పుట్ల. ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి దేవుని పిల్లలారా, ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దేవుడు చెబుతున్నాడు, ఇదిగో జీవాన్ని పెట్టా మరణాన్ని పెట్టా, మీరు జాగ్రత్త అన్నాడు ఆయన. దేవుడు ఒక నిర్ణయాన్ని మనతో చెప్పాడట. ఆ నిర్ణయాన్ని మనం ఆలోచించాలి. ఏదో తోటలో పండు తినొద్దు అన్న, పండు తిన్న తర్వాత ఏమొచ్చింది వాళ్ళకి చెప్పాలి మీరు. దేవుడు చేయొద్దన్న పని చేసిన తర్వాత ఏమొచ్చింది వాళ్ళకి? ఆశీర్వాదం వచ్చిందా, శాపం వచ్చిందమ్మా? ఆశీర్వాదం వచ్చిందా? అంతకుముందు వండుకోవటం ఉందా? గ్యాస్ ఉందా? ఇప్పుడు గ్యాస్ మనకు దొరుకుతుందా? కొంత ఆఫర్ ఒకటి వచ్చేసింది, మన యూట్యూబ్లో చూసా. వాట్లాని పెట్టాడు ఆఫరు. గ్యాస్ ఉండేవాళ్ళు మాకు తెచ్చేయండి, దాని డబ్బులు ఇస్తాము, ఆ నెలంతా వాళ్ళకి టిఫిన్ ఫ్రీగా అన్నారు. ఎక్కడైనా అడగబాడు, మళ్ళీ మీరు ప్రయత్నాలు చేయబాకండి. అది అయిపోయింది, అది ఆఫర్ అయిపోయింది. వండుకునే పని లేదు, కష్టపడే పని లేదు, శ్రమ పడే పని లేదు. ఏదో తోటలో నచ్చిన పళ్ళు కోసుకు కమ్మగా తినే జీవితం వాళ్ళది. దేవుడు చేయొద్దన్న పని చేసిన తర్వాత వాళ్ళకి శాపాన్ని పొందుకున్నారు. దేవుడి సన్నిధి నుంచి వాళ్ళు దూరం అయిపోయారు. ఒక మనిషి ఎప్పుడు శపించబడుతున్నారంటే, ఒక మనిషి ఎప్పుడు నాశనం అయిపోతారంటే, ఒక వ్యక్తి ఎప్పుడు దేవుడికి దూరం అయిపోతాడు. దేవుడు చెప్పినది చేయకపోతే, చేయొద్దన్న పని చేస్తే ఖచ్చితంగా కృప నుంచి మనిషి దూరం అయిపోతాడు. ఏదో తోటలో అదే జరిగింది. ఇప్పుడు మన మధ్య కూడా జరుగుతుంది అదే దేవుని పిల్లలరా. దేవుడిచ్చిన ఉచితమైన కృపను మనుషులు ఏం చేస్తారంటే కాలదండుకుంటున్నారు వాళ్ళు. అందుకని ప్రభుని యేసుక్రీస్తు కూడా మాట చదువుతున్నాడు చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచ్చినాలు చూడండి దేవుని పిల్లలారా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచ్చినాలు చూడండి మీరు. చూడండి ఆయన అంట, ఇరుకు దూరమున ప్రవేశించుడి, నాశనమునకు పోయే ద్వారము వెలాడిపోయి. అంటే ఎంత ఉండేది అంట అది. దీనికి స్పీడ్ బ్రేకర్లు ఉండవు. మీకు తెలుసా, విశాలమైన మార్గాన్ని స్పీడ్ బ్రేకర్లు ఏముండవు. నీ ఇష్టం. దీనికి చెప్పేవాళ్ళు ఎవరుండరు, విశాలమైన మార్గం అది.
ద్వారా ప్రవేశించువారని. ఆ మార్గానికి వెళ్ళే వాళ్ళకి ఎలా ఉండిద్ది అంటే స్వతంత్రం ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి, స్వతంత్రం. నీకు తాగడానికి స్వతంత్రమే, నీకు తినడానికి స్వతంత్రమే, విమర్శించడానికి స్వతంత్రమే, దోసుకోవడానికి స్వతంత్రమే, అబద్ధానికి స్వతంత్రం. అది విశాలమైన మార్గం. సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట. ఈరోజు జనం కోరుకున్న ఏ మార్గం అమ్మా? ఏ మార్గం? విరుగు మార్గం అంటారా, విశాలమైన మార్గమా? అందరూ కోరుకుంటుంది పైకి విరుగు మార్గం అంటారు, కానీ అందరూ పోయేది విశాలమైన మార్గమే. పైకే మాట మనం, పైకే మాకు కావాల్సిన విరుగు మార్గం అయ్యా అంటాం. లేదు, పోయేది వాళ్ళ క్రియల బట్టి, వాళ్ళ ఆలోచన బట్టి, వాళ్ళ తలంపులు బట్టి, వాళ్ళ నిర్ణయాలు బట్టి ఆలోచిస్తే వాళ్ళ పోతున్న మార్గం ఎలాంటిదంటే విశాలమైన మార్గం. దీనికి అధిపతి ఎవరు అనుకుంటావు? సాతానే. తాగుతావా? తాగడిద్ది. తిరుగుతావా? తిరిగడిద్ది. ఈ వయసులో చేయబోతే ఎంజాయ్ ఏ వయసులో చేస్తావు? వాడు చెప్పే మాటలు. ఈ వయసులో చేయబోతే ఏ వయసులో చేస్తావు? ఈ వయసులో తిరగబోతే ఏ వయసులో తిరుగుతూ? ఈ వయసులో తాగబోతే ఏ వయసులో తాగుతూ? ఈ వయసులో ముందు చక్ర బైక్ లేకపోతే ఏ వయసులో లేపుతూ నువ్వు? ఈ వయసులో తల్లిదండ్రుల మీద ఎక్కబడపోతే ఏ వయసులో ఎక్కబడతాడు? వాడు నేర్పే ఆ మార్గం అది విశాలమైన మార్గం. విరుకు మార్గం రావడం చాలా కష్టం. దేవుని కోసం బ్రతకటం అంటే ఆషామాషిషం కాదు. చాలామంది వస్తారు బతుకుదామండి, చాలామంది వస్తారు బతుకుదామండి, కేర్ ఆఫ్ అడ్రస్లో కూడా పోతారు. మధ్యలోకి వచ్చేసరికి చిన్న సమస్యలంగా దేవుడికి దూరం అయిపోతారు. చిన్న కష్టోరాలతో దేవుడికి దూరం అయిపోతారు. దేవుడి కోసం బ్రతకటం అంటే ఆషామాషం. బైబిల్ అట్ట మీద రాసుకోండి, మీరు ఆషామాషిషం కాదు. రక్తం అనేది చిందించబడాలి, మనకే అవమానాలు పడాలి, మనం నిందలు పడాలి, కష్టాలు పడాలి. వాటన్నిటి నుంచి మనం చేజిక్కించుకుంటాం పరలోకాన్ని. కానీ ఈరోజు చిన్న చిన్న కారణాలకు దేవుడికి దూరం అయిపోతున్నారు. ఎందుకంటే ఇది ఇరుగు మార్గం, చాలా కష్టంతో కూడి మార్గం ఇది. కానీ ఇరుకు మార్గంలో ప్రవేశించిన కుటుంబాలు ఎలా ఉంటాయి చెప్పమంటారా? మీరు అనుదినం దీవించబడతారు, మీరు అనుదినం ఆశ్రయింపబడతారు, మీరు అనుదినం ఆయన కృప మీ కుటుంబాలకు తోడు ఉంటుంది. కానీ దీనికి వస్తారా ఏమా? దీనికి వస్తారా? చాలా కష్టంతో కూడిన పని. మనం చూడండి, ఎక్కువగా ఎక్కడ కూర్చుంటారు? ఎక్కువగా చెప్పాలి మీరు. 7 నుంచి ఎక్కడ కూర్చుంటాం మనం ఏమా? మీరు భక్తి బరులు, మీరు జనం బయట చెక్కిన చిత్ర 7 నుంచి చెప్పాలి. ఇది ఉండే కదా, ఇది మొగడు రేకులని, అగ్నిగుండాలని చూడాలి. అసలు వాళ్ళ ఎన్ని పేర్లు వచ్చేసినాయి అసలుకి. అగ్నిగుండాలంట, రేకులంట, పోతరేకులంట, ఇవన్నీ రకరకాల మొత్తం వచ్చేసినాయి. చిన్నారి పెళ్లి కూతురు అంట. మళ్ళీ ఆ 15 సంవత్సరాలు చూస్తానే ఉన్నా, అప్పుడు కూడా చిన్నారి పెళ్లి, ఇప్పుడు కూడా చిన్నారి పెళ్లి కూతురేనా ఏమా? ఒక స్టార్ట్ చేసింది ఒక నాటిక, కూతురుని పక్కన పెట్టుకొని. ఆ కూతురు వయసు 8 సంవత్సరాలు. ఆ నాటక అయిపోలేదు, కానీ ఆ కూతురికి పెళ్లి చేసి ఆమెకు 8 ఏళ్ళు వచ్చేసినాయి. ఇంకా నాటక అయిపోలా. పాప ఆఫీసు నుంచి వచ్చిందంట భర్త, హడావుడిగా కార్తీక దీపం చూస్తుంది, అన్నం పెట్టమన్నాడంట. కొంచెం ఆగండి అందంట. ఎందుకు ఆగమందని ఎక్కువ చెప్తే బ్రేక్ వచ్చిన తర్వాత ఆయనకు అన్నం పెట్టిద్దంట. మీరు మంచోళ్ళు, మీ సంగతి బయట సంగతి. బ్రేక్ లేదు, ఏమి లేదని కోపం వచ్చాను. రిమోట్ తీసుకోవడంతో వెనకమార లోకల్ బండి తీసుకొని ఆ కార్తీక దీపం కోసం ఏమో దీపాన్ని అర్పేసుకుంది. మహా తల్లి, ఉత్తమరాళ్ళు. మళ్ళీ అమ్మగారు ఆదివారం వచ్చేసరికి అట్ట వచ్చి చెప్పమంట, నల్లటి బైబిల్ పట్టుకొని తెల్లటి బట్టలు వేసుకొని వచ్చింది. మీలాగా అంటే మీరని జనరల్ సమాజం సంగతి చెప్తున్నారమ్మ, మీరు భక్తి పరులే, బయట జరుగుతున్న సంగతి. మళ్ళీ ఆమె పేరు ఎందుకు చెప్పమంటారా? మారత. నువ్వు అమ్మో మీ గురించి కాదమ్మా, మారత అంటే ఆ మారత గురించి. మారత, నువ్వు మారాలి అని చెబుతుంది వాక్యం. ఆ మారట్లా. అర్థమవుతుందా? వాటి మీద పెట్టినట్టు చూసి దేవుడి మీద మనం పెడతావా? పెట్టం. అందుకనే మన కుటుంబాలు సరైన మార్గంలో లేకపోతున్నాయి దేవుని పిల్లలారా. అందుకని మన జీవితాలు సరైన క్రమంలో నడవలేకపోతున్నాయి. ఇరుకు మార్గంలో ప్రవేశించడం అనేది చాలా కష్టంతో కూడిన పని, చాలా కష్టంతో కూడిన పని. ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించటానికే ప్రభుని యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత ఇది. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక అంటే ముందు ఒకసారి ఇశ్రాయేలు జీవితాన్ని మనం ఒకసారి ఆలోచిద్దామండి. దేవుని పిల్లలారా, ఇశ్రాయేలు జీవితాన్ని మనం ఒకసారి ఆలోచిద్దామండి. మీరు బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఒకసారి చేతులు ఎత్తున్నామా? బాప్టిజం తీసుకున్న వాళ్ళు చాలామంది, మీరు ధనిలండి, అదృష్టవంతులు.
మా బుజ్జన్నతో సహా అదృష్టవంతులు రక్షించబడ్డారు కదా. రైట్. సేమ్ మనలాగనే ఇప్పుడు మనం ఎలాగైతే బాప్టిజం తీసుకున్నామో ఇశ్రాయేలు కూడా అలాగనే పొందారు. ఎట్లాగా వాళ్ళు పొందిన రక్షణ ఎలా వచ్చింది వాళ్ళకంటే పస్కా బలువు ద్వారా. అంటే వాళ్ళ ఐగుప్తులో 430 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు ఒక శాపాన్ని పంపించినప్పుడు, మరణదండాన్ని పంపించినప్పుడు, ఆ మరణము నుంచి రక్షించబడాలి అంటే ఒక గొర్రె పిల్ల రక్తం అనేది ఆ గుమ్మానికి రాయాలి. వాళ్ళు ఒక గుమ్మానికి రాయాలి ఇశ్రాయేలు. అప్పుడు ఏ గుమ్మానికైతే ఆ గొర్రె పిల్ల రక్తం ఉంటుందో ఆ గుమ్మం కలిగిన ఆ ఇంటిలోకి మరణం రాదు. అంటే రక్షణలో ఉండట్టు వాళ్ళు. మరణం అనేది వాళ్ళు తాగదు. అది యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. పాత నిబంధనలో ఉన్న ఈ గొర్రె పిల్ల కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. అయితే ఇలా ఐగుప్తులో ఉన్నప్పుడు ఈ కార్యం అనేది దేవుడు చేస్తాడు. వాళ్ళకి కార్యం దేవుడు చేసినప్పుడు ఆ రక్షణ ద్వారా, అంటే రక్షించబడ్డ తర్వాత వాళ్ళు బయటకు వచ్చారా, రక్షించబడక ముందు బయటకు వచ్చారంటే రక్షించబడ్డ తర్వాత ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు వాళ్ళు. రక్షించబడ్డ తర్వాత ఐగుప్తు నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళ ప్రయాణం ఎక్కడికి? రక్షించబడ్డ తర్వాత వాళ్ళ ప్రయాణం ఎక్కడికమ్మా? కానాను. అంటే పాలు తేనె ప్రవహించే దేశానికి వాళ్ళు వెళ్తున్నారు. అది ప్రయాణం కట్టారు వాళ్ళు. ఎవరో ఇశ్రాయేలు ప్రయాణం మొదలుపెట్టారు వాళ్ళు. ఇప్పుడు ప్రయాణం కట్టిన ఇశ్రాయేలు గమ్యస్థానానికి చేరారా అంటే వాళ్ళు కరెక్ట్గా నడిస్తే, కరెక్ట్గా చేరితే 40 రోజులే. అది ఆ ప్రయాణం 40 రోజులే. కానీ 40 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. ఎందుకు? కైకి బోలెతుమే ఎందుకు చెప్పండి మీరు? 40 రోజులు ప్రయాణాన్ని 40 సంవత్సరాలు ఎందుకు పెట్టాడయ్యా అంటే రక్షించబడ్డ వాళ్ళకి దేవుడు పరీక్ష పెడతాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. రక్షించబడ్డ వ్యక్తులకు దేవుడు పరీక్ష పెడతాడు. అలాగనే ఇశ్రాయేల్ మీద కూడా దేవుడు పరీక్షించాడు. అది ఏం జరుగుతుందో ఒకసారి ద్వితీయోపదేశకాండంలో మనం చూద్దాం. ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చూడండి మీరు. మరియు చూడండి, దేవుడు చదువుతున్నాం. మరియు నువ్వు ఆయన ఆజ్ఞను గైకొందువో లేదో అని ఏం చేస్తా అంటే శోధించేది అది ప్రింట్ మిస్టేక్ కానీ పరీక్షించే పదం ఉండేది అక్కడ ఫైనల్గా పోతే పరీక్షించి నీ హృదయములో ఉన్నది తెలుసుకోవటానికి అనుచు నిమిత్తము ఈ అరణ్యములో 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా అది చాలు అమ్మ. అర్థమైందా? ఈ పదం అర్థమైంది మీకు? ఇప్పుడు తల ఒకసారి పైకి ఎత్తండి. 3 మనుషులు ఉదయాన్నే పొద్దుగులు పనిచేసంట 300 రూపాయలు డబ్బులు తీసుకొని సినిమాకి వెళ్ళారంట. మా జాగ్రత్తగా చెబుతున్నా. 3 స్త్రీలు అంట కష్టపడి పనిచేసి 300 చూసుకొని చక్కగా వెళ్ళారంట. వాళ్ళు వెళ్ళే సినిమా కూడా ఏదంటే ఏదో ఉందంట. అది ఏదో అమ్ముతాడంటగా, భర్తను అమ్ముతారు చూసావా, అక్కడికి వెళ్ళాలనుకున్నారంట. వాళ్ళకి బాగా నచ్చిందంట. అది అమ్మితే ఎలా ఉండిద్ది, అమ్మితే ఎలాదండి. 3 వెళ్ళంట కూర్చున్నారంట ఫ్యాన్ కింద కష్టపడి టిక్కెట్లు అన్నీ తీసుకొని. ఎక్కడ ఫ్యాన్ ఉంది అక్కడ కూర్చున్నారంట. ఈ 3లో ఒక వ్యక్తి నిద్రపోతుందంట. కష్టపడి టిక్కెట్ కొనుక్కొని డబ్బులు ఖర్చు పెట్టి. మిగతా 2 ఏం చేశారంటే చెరువు పక్క కూర్చొని చెప్ప చెల్లుమని కొట్టారంట. ఎందుకు? 100 రూపాయలు ఖర్చు పెట్టి కష్టపడి వచ్చి నిద్రపోవటానికా అని. దయచేసి మీ మధ్య ఎవరైనా నిద్రపోతుంటే కొట్టబాకండి, లేపండి. అర్థమైందా? ఎవరైనా నిద్రపోతుంటే కొంచెం అలా తట్టి లేపండి. రైట్, కొట్టవద్దు మీరు. ఇప్పుడు ఇశ్రాయేలు కంట దేవుడిచ్చిన ఆజ్ఞలు వాళ్ళు గైకోనారా అని వాళ్ళ దాని ప్రకారం బ్రతుకుతారా బ్రతకరని దేవుడు పరీక్ష పెడితేనంట. వాళ్ళు పరీక్షలో ఫెయిల్ అయిపోయి దాదాపు ఎన్ని సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేశారు. ఎందుకు ఇలాగ 40 సంవత్సరాలు పట్టింది అంటే ఆజ్ఞలు ఏం చేసేటోళ్ళు గైకొల్లా. అంటే ఆయన కట్టడం వాళ్ళు గైకొనలా, ఆయన చేసిన నిబంధన వాళ్ళు గైకొనట్లా, ఆయన మాటల ప్రకారం వాళ్ళ బ్రతకట్లా. వాళ్ళు ఒకవేళ దేవుడు చెప్పిన మాటల ప్రకారం బ్రతుకుంటే 40 రోజులకు వాళ్ళు కానాన్ని చేరుకునే వాళ్ళే. కానీ 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటే దేవుడి మాటలు గైకొనలేకపోయారు వాళ్ళు. అప్పుడు 40 సంవత్సరాలు పట్టింది. ఎవరికమ్మా? ఎవరికి? వాళ్ళు రక్షించబడిన ఇశ్రాయేలు. అంటే చెప్పండి మీరు, ఎవరోళ్ళు? రక్షించబడ్డ ఇశ్రాయేలు 40 రోజులకి పాలస్తీనా దేశానికి పోవాల్సిన వీళ్ళు 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది మధ్యలో అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను వాళ్ళు ఏం చేశారమ్మా? పాటించలా. దేవుడి మాటలు వాళ్ళు తోసివేశారు. దేవుడి ఆజ్ఞలు వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. అందుకని ఏం పట్టిందంటే 40 సంవత్సరాలు టైం తీసుకుందమ్మా. పోనీలే
40 సంవత్సరాలు టైం తీసుకున్న వాళ్ళు చేరారా అంటే అక్కడ ఏం జరిగింది ఒకసారి యూదా గారు రాసిన పత్రికలోకి మనం ఒకసారి వద్దామండి. యూదా పత్రిక చూడండి. యూదా పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఒకే పత్రిక ఉండిద్ది. 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యూదా గారు రాసిన పత్రిక. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నాను, నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నాను. ప్రభు ఐగుప్తులో నుంచి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారు. దాని పాయింట్ నోట్ చేసుకో, ముగిస్తున్నా. ఫైనల్ మాటలో ఏం చేశారంట? ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఏం చేశారంట? నమ్మకపోయిన వారిని. అదేంటి నమ్మకపోవటం ఏంటి? నమ్మే కదా వాళ్ళు రక్షణలోకి వచ్చింది. నమ్మే కదా. మరలా నమ్మకపోవటం అంటాడు ఎందుకు భక్తుడు అంటే, మనం కూడా బాప్టిజం తీసుకున్నప్పుడు ఎలా ఉంటామంటే వెలుగుదూతల్లాగా ఉంటాం. మనం కూడా బాప్టిజం తీసుకున్నప్పుడు ఎలా ఉంటాయంటే ప్రార్థన అంటే ఉరుకుతాం. మనం కూడా బాప్టిజాలు తీసుకున్నప్పుడు ఎలా ఉంటాయో దేవుడి సన్నిధి అంటే పరుగులు తెస్తాం. మనం కూడా బాప్టిజం తీసుకున్నప్పుడు ఎలా ఉండేదంటే దేవుడి కార్యక్రమాలంటే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోతాం. నెలలు గడిచిద్ది, సంవత్సరాలు గడిచిద్ది, అడ్రస్ ఉన్నాం మనం. ఇశ్రాయేలు పరిస్థితి అదే. ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు బాగానే ఉంటారు, కానీ వాళ్ళు ఎందుకు చేరలేకపోయారంటే మధ్యలో అవనమ్మకం అయిందంటే అవిశ్వాసులు అయిపోయారు వాళ్ళు దేవుడిని నమ్మకపోవటం వలన ఏం జరిగింది? నమ్మకపోవటం వలన కట్నిచేలా వచ్చినాండి నాశనం అయిపోయారంట. ఇప్పుడు చెప్పడమ్మా, రక్షించబడ్డా వల్ల కాదా వాళ్ళు? రక్షించబడ్డా వల్ల కాదా అంటే రక్షించబడ్డా వాళ్ళు నాశనం అయిపోతారా? రక్షించబడ్డా వాళ్ళు మధ్యలో చనిపోతారా? రక్షించబడ్డా వాళ్ళు శాపాలు పొందుకుంటారు. అది ఎప్పుడయ్యా అంటే ఆయన మాటలను మనం అనుసరించబోయినప్పుడు, ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడవనప్పుడు. మన కుటుంబాలు చూడండి, రక్షించబడి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయిన కుటుంబంలో మార్పు రావట్లా, జీవితాల మార్పు రావట్లా, బిడ్డల విషయంలో మార్పు రావట్లా, భర్త భార్య విషయంలో మార్పు రావట్లా, మీరు చేస్తున్న ప్రార్థనకు జవాబు రావట్లా. మీరు ప్రార్థన చేస్తున్నారు, కుటుంబాల గురించి మనం ప్రార్థన చేస్తాం, బిడ్డల గురించి మనం ప్రార్థన చేస్తాం, మన ఆర్థిక బాధల గురించి మనం ప్రార్థన చేస్తాం, మన సమస్యల గురించి ప్రార్థన చేస్తాం, అయినా జవాబు రావట్లా. కారణం ఏంటి? మనం చేస్తున్న ప్రార్థనకు జవాబు రాకపోవడం కారణం ఏంటి? ఉపవాసాలు చేస్తున్నాం, సభల్లో చేపిస్తున్నాం, సేవకులు చేపిస్తున్నాం, అయినా బిడ్డలు మారట్లా, అయినా భర్త మారట్లా, అయినా భార్య మారట్లా, అయినా కుటుంబాల మెలుగు రావట్లా. కారణం ఏంటి? సంవత్సరాలు 20-30 సంవత్సరాలు చేస్తారు, అయినా మార్పు రావట్లా. కారణం ఏంటి? ఎంతమంది లేరు అలా చేసేవాళ్ళు? ఉపవాసాలు ప్రార్థన చేస్తాం మనం కుటుంబం కోసం, మాలాంటి సేవకుల చేత ప్రార్థన చేపిస్తున్నాం, అయినా మా కుటుంబాల్లో మార్పు రావట్లా. ఎప్పుడైనా ఆలోచించారా మార్పు రాకపోవటానికి? మన ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లా చెప్పమంటారా? ముగింపు మాటల్లో మన ప్రార్థనకే, మనం చేస్తున్న ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లా తెలుసా? అయ్యా 10 సంవత్సరాలు నా బిడ్డల గురించి చేస్తున్నాడు, అయినా మార్పు రావట్లా. 15 సంవత్సరాలు నా భార్య గురించి చేస్తున్నాడు, అయినా మార్పు రావట్లా. 20 సంవత్సరాలు నా భర్త గురించి చేస్తున్నాడు, అయినా మార్పు రావట్లా. నా కుటుంబం అభివృద్ధి పొందట్లా, నా కుటుంబం విస్తరించట్లా, నా కుటుంబం ఆశీర్వదింపబడట్లా, నా కుటుంబంలో నా బిడ్డలు దీవించబడట్లా అని ఒకవేళ ఈ రాత్రి పూట మీరు కానీ ఆలోచిస్తే ఒక మాట మాట్లాడుతున్నాడు దేవుడి పిల్లలారా. అది మీరు చూడండి. మన ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదు? మన కుటుంబాలు ఎందుకు ఆశ్రయింపబడట్లేదు? మన కుటుంబాలు ఎందుకు దీవించబడట్లేదు? మన కుటుంబాలు ఉన్నతంగా ఎందుకు ఎదగలేకపోతున్నావు? మనం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఎందుకు ఉంటున్నావో ఈ రాత్రిపూట దేవుడు చెబుతున్న మాట ఈ రాత్రిపూట మీరు వినాలి. యెషయా గ్రంథం 59 అధ్యాయం మొదటి వచ్చిన చూడండి, 1-2 వచనాలు. ఎందుకు మన ప్రార్థనకు జవాబులు రావట్లేదు ఇప్పుడు మీరు చూడాలి. ఎందుకు మన కుటుంబాలు ఇలా అట్టడుగు పోతున్నాయి మీకు జాబు తెలియాలి ఇప్పుడు ఈ రాత్రి పూట. ఈ కుటుంబం ద్వారా రక్షింపరేలకుండినట్లును నా చెయ్యి కురస కాలేదు. మీరు చేస్తున్న ప్రార్థనలు, మీరు చేస్తున్న విన్నపములు, మీరు చేస్తున్న ఉపవాసాలు, మీరు మాట్లాడుతున్న మొర అవి వినకపోవటానికి నా చెవులు మందం కాదంటున్నాడు దేవుడు. నా చెవులు మందం కాదు అవి వినకపోవటానికి అంటున్నాడు. అది ఎందుకయ్యా మనకు జవాబు రావట్లేదంటే, ఎందుకయ్యా మన బ్రతుకుల్లో మార్పు రావట్లేదంటే, ఎందుకయ్యా మన కుటుంబాలు చెల్లాచెదరం అయిపోతున్నాయి అంటే, ఎందుకయ్యా మన చెట్టుకొకలు గుట్టుకొకలు అవుతున్నాయి అంటే దానికి కారణం ఏందయ్య అంటే దేవుడు చెబుతున్నాడయ్యా మీ మొరాలకిచ్చి మిమ్మల్ని దీవించాలనుకుంటున్నాడయ్యా. అమ్మా మీ మొరాలకిచ్చి మీ కుటుంబాన్ని ఆశీర్వదిద్దాం అనుకుంటానమ్మా, కానీ
నాకును మీకును మధ్య ఒకటో అడ్డుబండ ఉంది. మీ పాపములు ఆయన ముఖమును మన పాపములు ఆయన ఏం చేస్తున్నాయి అంటమ్మా? చెప్పాలి మీరు. ఏం చేస్తున్నాయంట? మరుగుపరుస్తున్నాయి అంట. అంటే పాపములో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడా? ఆలకించడు. పాపములోని దేవుడికి మొరపెడితే ఆలకించడా? ఆలకించడు. పాపములోని దేవుడికి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆలకించడు. నీ పాప జీవితాన్ని కడుక్కోమంటున్నాడు ఆయన. నీ పాప జీవితాన్ని పాతి పెట్టంటున్నాడు ఆయన. నీ జీవితాన్ని మార్చుకోమంటున్నాడు ఆయన. కానీ మనుషులు మనం ఏం చేస్తాం? వీటినైతే విడిచిపెట్టాం. వీటిని విడిచిపెట్టకుండా సంవత్సరాలు ప్రార్థన చేస్తాం. జాబ్ ఎలా వచ్చింది దేవుని పిల్లలరా? మీలో ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఈ రాత్రి పూట దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ కుటుంబం గురించి మీరు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటే ఈ రాత్రి దేవుడు మీకు జవాబు అయిపోతున్నాడు. మీ కుటుంబంలో మీ బిడ్డల గురించి మీరు ప్రార్థన చేయబోతుంటే దేవుడు ఎందుకునట్లేదో ఈ రాత్రి పూట మీకు జవాబు ఇచ్చాడు. మొదటగా ప్రార్థన చేస్తున్న నువ్వు మారాలి. ప్రార్థన చేస్తున్న నీ జీవితం కడుక్కోవాలి. ప్రార్థన చేస్తున్న నీవు దేవుడికి సమర్పించుకోవాలి. ప్రార్థన చేస్తున్న నువ్వు యథార్థంగా దేవుడి కోసం బ్రతకాలి. అప్పుడు నువ్వు ప్రార్థన చేయ అన్నాడు ఆయన. లేదయ్యా నేను కడుక్కోను, నా జీవితం నేను మార్చుకోను, నేనైతే గొప్పగా ప్రార్థన చేస్తాను. మాట చెప్పమంటారా? మీరు ఫీల్ కానంటే మా మాటలు ఇంతే ఉంటాయి. మన సంఘాల్లో కూడా, మనం చేస్తున్న సంఘాల్లో కూడా, మనం వెళుతున్న పరిచర్యల్లో కూడా కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. సంఘాల్లో స్త్రీలు కానీ పురుషులు కానీ సహోదరిమలు కానీ వాళ్ళ ప్రవర్తన బాగలేకపోతే, వాళ్ళ విధానం బాగలేకపోతే, వాళ్ళ నడవడిక బాగలేకపోతే, వాళ్ళ ఆలోచనలు బాగలేకపోతే, వాళ్ళ మాట తీరు బాగలేకపోతే, వాళ్ళ చూపు బాగలేకపోతే, వాళ్ళ ప్రవర్తన విధానం అంతా బాగలేకపోతే దయచేసి వాళ్ళ చేత మీరు ప్రార్థన చేయించినా కానీ దేవుడు ఆలకించడం. ఇది గుర్తుపెట్టుకోండి మీ జీవితాల్లో. ఇంక్లూడింగ్ సేవకుడితో సహా. సేవకుడు కూడా సరైన మార్గంలో లేకపోతే, సేవకుడు సరైన పద్ధతిలో లేకపోతే, సేవకుడు కూడా పాపంలో ఉంటే, సేవకుడు కూడా పాపాన్ని జరిపిస్తుంటే, సేవకుడు కూడా పాపానికి ప్రోత్సహిస్తే నేను చేసినా కానీ దేవుడు ఆలకించడు. దేవుడు పిల్లలారా, దేవుడు ఎలాంటి వాడు అంటే పక్షిపాతం లేని దేవుడు. నువ్వు పాపము చేయకుండా మోకరించి నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ కార్యం చేస్తాడు. ఇశ్రాయేలు మధ్య దేవుడు మాట్లాడుతున్న మాట ఇదిగో, మీరు పాపాన్ని కడిగి వేసుకోండి, మీకు కావాల్సిన మొత్తం నేను ఇచ్చేస్తాను అన్నాడు. ఎంతమంది ఈరోజు దేవుళ్ళలోకి వచ్చి ఉన్నారు ఆలోచించిన దేవుడి పిల్లరా. ఇశ్రాయేలు కూడా అలాగనే రక్షించబడ్డారు. మధ్యలో ఏమయ్యారంటే దేవుడిని నమ్మని వారిగా దారి తప్పారు, మధ్యలో చనిపోయారు వాళ్ళు. ఇలాగనే ప్రభువులోకి వచ్చి కూడా, ప్రభు రక్తంలో కడగబడి కూడా, ప్రభు అడుగుజాడలు తెలుసుకోవడం, ఆయన త్యాగాన్ని తెలుసుకోవడం, ఆయన రక్త విలువలు తెలుసుకోవడం కూడా మరలా లోకానికి వెళ్ళిపోతున్నారంటే ఎలా మనసు రాబోద్దు అవుతుంది దేవుడి పిల్లలు? ఒక్కసారి మీరు ఆలోచించండి. మొన్నగా గుడ్ ఫ్రైడే జరిపించుకున్నాం మనం. గుడ్ ఫ్రైడే మొన్నగా జరిపించుకుంది మనం. ఏమర్థమైందండి గుడ్ ఫ్రైడేలో మనకి? ఏమర్థమైందండి? కొంతమంది భుజాలను చక్కేసుకొని లాక్కొని వెళ్ళిపోతున్నారు, అంత సులకనైపోయింది సిలువ. కొంతమంది యాక్షన్లు చేసి కొరడా తీసుకొని కొట్టేస్తున్నారు, అంత సులకనైపోయింది యేసుక్రీస్తు త్యాగం. కొంతమంది నవ్వుకుంటున్నారు, అంత అలసైపోయింది కొంతమందికి. కొంతమంది కామెడీలు చేస్తున్నారు, అంత అలసైపోయింది ఆయన త్యాగం. కొంతమంది దాని మీద ఏం చేస్తున్నారు అంటే అనేక మంది ఆమె డ్రామాలు, అంత సులకనైపోయిందా ఆయన త్యాగం. ఎవరైనా ఆయన రక్తం చితికిపోయింది. ఆయన శరీరం మొత్తం కూడా మన కోసం, ఆయన శరీరం మొత్తం కూడా చితికిపోయి 2000 సంవత్సరాల క్రితం ఆయన చనిపోవటం కాదండి. 2000 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయిన మనం అనుకుంటున్నాం. కానీ ఆయన ఎప్పుడు చనిపోయిందంటే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:20 ఒకసారి మీరు చూడండి. దేవుడి పిల్ల ముగించుకుందామండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:20 ఒకసారి మీరు చూడండి. దేవుడి పిల్ల ఆయన ఎప్పుడు మరణించాడో చూడండి ఒకసారి మీరు. ఆయన ఎప్పుడు చనిపోయాడో చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:20 ఒకసారి మీరు దేవుడి పిల్ల చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:20. తొమ్మిది చదవండమ్మా. 9. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:20. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:20. అదే ఆయన జగతి పునాది వేయబడక ముందే మునిపే నియమింపబడిండి అండి ఆయన. ఎవరు? 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోవడం కాదండి మన ప్రభువు. 2000 సంవత్సరాల క్రితం నలిగిపోవడం కాదండి. 2000 సంవత్సరాల క్రితం వాడు చితికిపోవటం కాదండి. జగతి పునాది అంటే సృష్టి లేనప్పుడు, సృష్టి కానప్పుడు, మనం లేనప్పుడు పరలోకంలో డిసైడ్ అయిపోయారు. నా బిడ్డల కోసం నేను మరణించాలని, నా కుమార్తె కోసం నేను మరణించాలని, నా తమ్ముళ్ళ కోసం నేను మరణించాలని, నా బిడ్డల గురించి నేను నలిగిపోవాలని యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందే ఆయన పరలోకంలో బలైపోయినాడు మన కోసం. జగతి పునాది వేయబడక ముందే నియమింపబడ్డాడట ఆయన బలిగా.
జగతి పునాది వేయబడక ముందే నియమింపబడ్డాడు ఆయన బలిగా. ఆయన బలిగా నియమింపబడి ఆయన దేహాన్ని భూమి మీద చితక్కొట్టేసుకున్నాడండి. ఆయన మోసిన మానంతో చెప్పమంటారా, ఇంచుమించుగా 400 నుంచి 450 కిలోలు పచ్చి మాను మోసాడండి ఆయన. ఆయన మీద పడ్డ కొరడా దెబ్బలు ఎలాంటివి తెలుసా? మామూలు కూడా కాదండి ఆయన. ఆనాడు జంతువులను చంపినప్పుడు, సమాధుల్లో పెట్టుకుని సముద్రం బూడి చేసినప్పుడు దాని ఎముకలు తీసుకొచ్చి చెక్కేసి ఒక గొల్లెలుగా తయారు చేస్తారండి. ఆ ఎక్కడైతే పడుతుంది, ఆ కొరడ ఎక్కడైతే పడుతుందో అక్కడ ఉన్న మాంసం ముద్ద మొత్తం బయటకు వచ్చేసిద్దండి. కొంతమంది శాస్త్రం, మనకు కొన్ని గాయాలు తగిలితే పసుపు రాస్తాం, కొన్ని గాయాలు తగిలితే పసుపు రాస్తాం. కానీ యేసుక్రీస్తు వారికి పసుపు రాయాలి ఒకవేళ మనం అనుకుంటే దేవుడి పిల్లలారా, ఒంటి నిండా గాయాలి దేవుడి పిల్లలారా, గొంటి నిండగా మనం పసుపు రాయాల్సి వచ్చింది. ఎక్కడ పట్టుకోవటానికి కూడా తావరం లేదండి మహానుభావుడు. అంత త్యాగం తెలిసి కూడా ఆయన విడిచిపెట్టి మనం బతుకుతున్నాం అంటే ఏం బతుకులు అండి మన బతుకులు. అంత త్యాగం తెలుసుకోవడానికి సన్నిధికి మనం రాలేకపోతున్నాం. ఎందుకని మనం బతుకున్నా కానీ నన్ను అడిగితే అసలు ఆ బతుకులే కాదని నన్ను అడిగితే, ఒక ముద్ద తినేటప్పుడే అక్కడ అన్నం నోట్లో పెట్టుకునేటప్పుడే ఆయన త్యాగం మనకు గుర్తుకు రావట్లేదు అంటే ఎందుకంటే మన జీవితాలు. నీ బిడ్డగా ఎదురురాయి తగిలితే నువ్వు తట్టుకోలేవు రక్తం వచ్చి. యేసుక్రీస్తు వారి త్యాగాన్ని ఆలోచిస్తే దేవుడి పిల్లలారా అనుక్షణం వాళ్ళ పాదాల మీద పడాల్సి వచ్చిందండి. ఆయన గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి చక్కని మాటను చెప్పమంటారా? యేషయా గ్రంథంలో ఆయన సొగసైన లేదు, స్వరూపం అనే లేదంట. ఆయన సొగసైన లేదు, స్వరూపమే లేదంటే నడినెత్తులు మొదలుకొని అరికాలు వరకు ఆయన దేహం మొత్తం చితికిపోయింది. దేవుడి పిల్లలారా ఆయన దేహం మొత్తం చితికిపోయింది. పట్టుకోవటానికి కూడా ఆయనకి చేతులు రావట్లేదు అన్నమాట. దేవుడి చిత్తం అయితే ఈసారి వచ్చే స్క్రీన్ మీద, దేవుడి చిత్తం అయితే ఇదే ప్లేస్లో లేక నా పుట్టినరోజు దేవుడి చిత్తం అయితే తెరబొమ్మ మీదే చూపిస్తాం. ఆయన పిక్చర్ మొత్తం నేను తెరబొమ్మ మీదే చెబుతాను మీకు వాక్యం. ఆయన దేహాన్ని చితికిపడే దేహంతో గోడె పట్ట చుట్టుకొని వచ్చినా కానీ కనికరింపబడలేదండి ఆనాడు యూదులు. రోమా గవర్నమెంట్ కనికరింపబడాలా, ఆనాడు యూదులు కనికరింపబడాలా. ఆయన రక్తాన్ని చూసి విడిచిపెడతారు. పిలాతు నిలబెట్టి ఇదిగో ఇతన్ని విడిచిపెట్టమంటారా, బరబ్బాని విడిచిపెట్టమంటారండి. ఆ రోజు కనికరం లేకుండా యేసుక్రీస్తు వాడిని వద్దు ఆయనకి సిలువ చంపమన్నారండి. ఇదే సిచ్యువేషన్ ఈరోజు మన సమాజంలో జరుగుతుందండి మన క్రియల వల్ల. ఒక ఈస్టర్ పండగ వచ్చి 40 రోజులు మనం ఉపవాసం ఉంటామండి. తర్వాత దాటిపోయిన తర్వాత మన ప్రవర్తన మొత్తం మారిపోతుంది. దేవుడి పిల్లలారా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మాల వేసుకునే వాళ్ళు అంటారు 40 రోజులు మాల వేసుకుంటారు, 40 రోజులు మాల అయిపోతారు, మరలా లోకంలో కలిసిపోతారు. వేసుకుంటావు ఇక దేవుళ్ళో ఉండయ్యా నువ్వు అంటే దేవుళ్ళో ఉండట్లేదు. దేవుడి పిల్లలారా ఉంటే ఉండవు 40 రోజులు నువ్వు ఇక ఎక్కడి నుంచి దేవుళ్ళో ఉండంటే 40 రోజులు దాటిన తర్వాత మళ్ళీ కనిపించరు. దేవుడి పిల్లలారా ఎవరండి దేవుడిని సిలువ వేస్తుంది? మనం కాదా? ప్రభువుని చితగొడుతుంది మనం కాదా? ప్రభువుని అవమానపడుతుంది మనం కాదా? ప్రభువు మొఖాన్ని ఓస్తుంది మనం కాదా? మన నడవడి కాదా? మన ఆలోచనలు కాదా? దేవుడి పిల్లలారా నీ బిడ్డ త్యాగాన్ని చూస్తే నువ్వు మురిసిపోతావే, నీ బిడ్డ పేరు చూస్తే నువ్వు మురిసిపోతావే. పరలోకంలో దేవుడు మన కోసం యేసుక్రీస్తు వారిని నలగొట్టాడంటే యేషయా గ్రంథంలో చదువుతున్న మాట. కుమారుని నలగొట్టడం తండ్రికి ఇష్టమైందంట. యేసుక్రీస్తు వారిని నలగొడితేనట మనం రక్షించబడేది. యేసుక్రీస్తు వారు చితికిపోతేనట మనం రక్షించబడేది. ఆయన బాలు తాగే దేహం మీద కొరడా దెబ్బలు పడి రక్తం వేరులై పారుతేనంటే మనకు రక్షణ వచ్చేది. ఎంతమందికి అర్థమైందండి ఆయన త్యాగం? ఆయన విడిచిపెట్టి మనం తిరుగుతున్నామంటే. యేసుక్రీస్తు వారి శిలువ మీద కూడా మరణించే ముందు తండ్రి అని బతవాడుగా బాధపడ్డాడట. ఎందుకు చెప్పమంటారా? పక్కన శిశువులు లేరు, స్వస్థతలు చేసిన వాళ్ళు లేరు, అన్నం తిన్న వాళ్ళు లేరు, రొట్టెలు పచ్చిన వాళ్ళు ఏ ఒక్కరు లేరండి ప్రభు దగ్గర. అందరూ విడిపోయినా కానీ ఆయనకు బాధ లేదు. కానీ ఆ సమయంలో తండ్రి ఆయన చేయిని విడిచిపెడుతున్నాడు. చూశారు, ఆయన తట్టుకోలేకపోయాడండి యేసుక్రీస్తు వారు. అక్కడ తండ్రి నువ్వు కూడా నన్ను విడిచిపెట్టిపోతావా అయ్యా, తండ్రి నా చేయి నువ్వు కూడా విడిచిపెడతావు అంటతోటి పరలోకంలో తండ్రి ఆ మాట తండ్రితో అంటే యేసుక్రీస్తు శిలువ మీద ఉండే మహానుభావుడు ఏడ్చుకున్నాడండి. ఆయన ఎవరికి అర్థమైందని ఆయన త్యాగం అసలుకి. తండ్రి నువ్వు కూడా నా చేయి విడిచిపెడతావా? శిష్యులు పోయారు, నేను చేసి స్వస్థతలు పొందిన వాళ్ళు పోయారు, నేను ఆహారం పెడితే రొట్టెలు తిన్న వాళ్ళు పోయారు, అక్కడ ఉన్న అనేక మంది నా సొంత జనులు పోయారు, నా రక్త సంబంధికులు అందరూ పోయారాయా, వాళ్ళందరూ పోయినా నేను తట్టుకుంటా. కానీ నువ్వు నా చెయ్యి విడిచిపెడితే నేను తట్టుకోలేను. చూశారంటే దేవుడి పిల్ల 1 గంట తండ్రి చెయ్యి విడిచిపెడితే యేసుక్రీస్తు వారు కొట్టుకుంటున్నాడంటే, గిలగిలగలు కొట్టుకుంటాడంటే మనం దేవుని విడిచిపెట్టి బతుకుతున్నామంటే ఎక్కడి నుంచి వస్తుందండి ఆ ధైర్యం? ఎక్కడి నుంచి వస్తుందని మనకు ఆ ధైర్యం? ఎవరిచ్చారన్న ఆ ధైర్యం? ఎవరిచ్చారన్న ఆ ధైర్యం? నువ్వు చేరికి పోయి మళ్ళీ ఇంటికి వస్తున్నావంటే ఆయన దయ, జాబుకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తున్నావంటే ఆయన కృప, నువ్వు పనికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తున్నావంటే ఆయన కృపే. ఈరోజు మన సజీవులుగా బతికామంటే ఆయన కృపేనండి. ఆ కృపను మనం కాలదనుకుంటున్నాం. దేవుని పిల్లలారా ఆలోచించండి. యేసుక్రీస్తు వారి త్యాగాన్ని ఆలోచించండి. ఆయన రక్తం విలువలు ఆలోచించండి. ఆయన రక్తం కార్చిన ఆ విలువలకి మనం వెలకట్టలేవండి. ఆయన కార్చిన రక్తానికి విలువ వెలకట్టలేవండి మన దేవుడి పిల్లలారా. మారు మనసు పొందామనుకొని చెప్పుకుంటూ దానికి యథార్థంగా బతకండి, దాన్ని కొనసాగింపు చేయండి. మధ్యలో విడిచిపెట్టబాహన దేవుడు. మధ్యలో విడిచిపెట్టిన జీవితాలు మీ కళ్ళ ముందు కనబడుతుంది దేవుడి పిల్లలారా.
దేవుడి విడిచిపెట్టిన కుటుంబాలు మీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. దేవుడిని నెట్టేసిన కుటుంబాలు మీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. దేవుడిని కాళ్ళతో తడిని మీ కుటుంబాలు మీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. దేవుడి చిన్న చూపు చూసిన కుటుంబాలు మీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. చల్లా చెదరమైపోతున్నాయి దేవుడి కుటుంబాలు. దేవుడి పిల్లలారా, ఆ స్థితిలో మన కుటుంబాలు రాకూడదయ్యా. ఆ స్థితిలో మన కుటుంబాలు వద్దు. దేవుడి విడిచిపెట్టవద్దు. మనం ఆయన పాదాల మీద పడతామండి. అవమానాలు వచ్చినా పడతామండి, నిందలు వచ్చినా పడతామండి, కష్టాలు వచ్చినా పడతామండి, బాధలు వచ్చినా పడతామండి. మరణించే అంతవరకు ఆయన పాదాలు మనం విడిచిపెట్టవద్దు. దేవుడి పిల్లలారా, మీరు దేవుళ్ళు పొందుకుంటారు. దేవుడి పిల్లలారా, అలాంటి ధన్యత మనం పొందుకున్నామండి. అలాంటి కృపను మనం పొందుకున్నామండి. అలాంటి ఆలోచనలు మనం పొందుకున్నామండి. మన మేలేని ఎరిగి మనం ఆ మేలేని దాన్ని చేపట్టుకున్నామండి. అది సాక్షాత్తు ప్రభువు యేసుక్రీస్తు వారు మనం విడిచిపెట్టుకుని బ్రతకట్టే దేవుని పిల్లలారా. ఈరోజు ఈ కుటుంబ ప్రార్థన జరుగుతుందంటే ఈ కుటుంబానికే మేలు కాదు, మన ప్రాంతానికి మేలు కావాలి, మన కుటుంబాలే మేలు కావాలి. ఇక్కడ కూర్చున్న మీ కుటుంబాలను కూడా గొప్పగా దీవించబడాలి. దేవుని పిల్లలారా, ఆలోచించండి మీరు. ఆయన త్యాగాన్ని, ఆయన ప్రవర్తనలు ఆనాడు ఇశ్రాయేలు రమ్మారు, కానీ మధ్యలో రాలిపోయారు. ఈరోజు మనం బాప్టిజం తీసుకున్నాం, మనం రక్షణలోకి వచ్చాం. మన గమ్యస్థానానికి చేరగలుగుతావా? గమ్యస్థానానికి మనం చేరగలుగుతావా? నిత్య జీవాన్ని మనం పొందుకోగలుగుతావా? ఆనాడు ఇశ్రాయేలు పాలు తెరపు దేశం ప్రవచించలా మధ్యలో ఎలాగైతే రాలిపోయారో మనం కూడా అలా రాలిపోతావా? అలా ఉందా మన విశ్వాసం? అలా బ్రతుకుతున్నాం మన బ్రతుకులు? అలా జీవితంలో మన బ్రతుకులు? ఒక్కసారి ఆలోచించండి ఈ రాత్రిపూట దేవుడి పిల్లలారా. మనకు కూడా ఒక ప్రయాణం ఉంది. ఏంటి ఆ ప్రయాణం అంటే పరలోకం అనే ప్రయాణం దేవుడి పిల్లలారా మనకు కూడా ఉంది. చేరుతావా, జారగలుగుతావా అంటే ఖచ్చితంగా దేవుడి మార్గంలో ఉంటే మనం జారగలుగుతాం. కానీ ఈ మార్గం విరిపోయింది. కష్టాలు వస్తే మనం నిలబడాలి, బాధలు వస్తే నిలబడాలి, శ్రమలు వస్తే నిలబడాలి, అవమానాలు వస్తే నిలబడాలి, నిందలు వస్తే నిలబడాలి. మనం చేస్తున్న క్రియలను బట్టి మనం అవమానపరుస్తారు. మొదట్లో మనం చేసిన పనులు బట్టి మనం చేదరించుకుంటారు. కానీ ఏదో ఒకరోజు దేవుడిని నిలబెట్టుకుంటారు. దేవుడి పిల్లలారా, దావీదు గారు తప్పు చేశాడు, నిలబెట్టుకున్నాడు. దేవుడు అంత భయభక్తులు కలిగి ఉంటే. అలాగనే మన జీవితంలో పొరపాట్లు జరుగుతున్నా కానీ తప్పు ఒప్పుకొని ఆయన పాదాల మీద పడితే కనకరింపే దేవుడు అంటే మన దేవుడు, దయగలిగిన దేవుడు అంటే మన దేవుడు. అంత గొప్ప దేవుడు మనం విడిచిపెట్టుతున్నామంటే ఎందుకని మన బతుకులు, ఎందుకని మన జీవితాలు? మరమంత ఓరికైన పాద సన్నిధిలో మనం గడపాలి. మన కుటుంబాలు దీవించబడాలంటే, మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలంటే క్రీస్తే మనకు శరణము, ఇంకేం లేదు. రాజులు నమ్మటం కంటే, ప్రధానులు నమ్మటం కంటే, నాయకులు నమ్మటం కంటే క్రీస్తుని మనం నమ్మాలి, దేవుడిని మనం నమ్మాలి. అది మన ఉన్నతమైన వాళ్ళు. మీకు ఒక విషయం చెప్పమంటారా? యేసుక్రీస్తు వారు రాకపోవటానికి కారణం ఉంది చెప్పమంటారు. రెండో రాకటలో ఇంకా యేసుక్రీస్తు వారు ఎందుకు లేట్ చేస్తున్నాడో, ఇంకా యేసుక్రీస్తు వారు ఎందుకు రాలేకపోయాడో, ఆయన రావటానికి ప్రధానమైన కారణం, ఆయన ఇంకా రాకపోవటానికి కారణం, ఆయన రాకపోవటానికి కారణం, బలమైన కారణం. 2000 సంవత్సరాల క్రితం వెళ్ళిన యేసు ప్రభువారు ఇదిగో నేను మరలా అంటేనే వస్తాను ఆయన 2026 సంవత్సరాలు ఇంకా ఆయన ఎందుకు రాలేదు చెప్పమంటారా? ఎందుకు లేట్ అయింది చెప్పమంటారా? ఒక మాట చూసుకొని ముగించుకుందండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక చూడండి, ఫైనల్గా మాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు గారు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పేతురు గారు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. కొంతమంది ఆలస్యమని ఇంకా రాలేదు ఏమవుతాడో అని కొంతమంది ఆలస్యమని ఎంచుకుంటున్నారంట. దేవుడు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాదు. కానీ కారణం ఏంటి మరి? 2000 సంవత్సరాల క్రితం వెళ్ళిన ఆయన ఇంకా రాకపోవడానికి కారణం ఏంటి? ఎవడను నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందాలని మన పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడండి. అబ్బా, ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు, ఎంత కృప కలిగిన దేవుడు అండి మన దేవుడు, ఎంత దయామయుడు అండి. తాగిన వ్యక్తి మారాలని, విచారం చేస్తున్న వ్యక్తి మారాలని, దొంగతనం చేస్తున్న వ్యక్తి మారాలని, అబద్ధాలు ఆడుతున్న వ్యక్తి మారాలని, జులాగి తిరుగుతున్న వ్యక్తి మారాలని, పేకట పాడుతున్న మారాలని, అబద్ధాలు ఆడుతున్న వ్యక్తి మారాలని దేవుడు మనందరి కోసం ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంటండి. ఆయన కృప చూపిస్తున్నాడంటండి, దీర్ఘశాంతం. ఒకవేళ ఆయన వచ్చి ఉంటే ఎంతమంది నశించిపోతారు చెప్పండి? మారిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మారేవాళ్ళు చెప్పుకొని లోకంలో తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది నశించిపోతారు? కేవలం యేసుక్రీస్తు వారు రాకపోవటానికి కారణం ఏంది అంటే ఆయన మన మార్పు కోసం అండి. మనం మారాలి ఇంకా. కాబట్టి మనలో పొరపాటులు ఏమైనా ఉంటే అంత త్వరగా మనం తీసేసుకుంటే, అంత త్వరగా దేవుడి సన్నిధిలో మనం ఒప్పుకుంటే, ఈ రాత్రిపూట మీలో ఉండ పొరపాట్లు కానీ, మనలో ఉండ పొరపాట్లు కానీ, మనలో ఉండ ఏమైనా చిన్న చిన్న దేవుడికి నచ్చనివి, దేవుడు అవమానపరిచే, దేవుడు బాధపరిచే, దేవుడు దుఃఖపరిచే ఒకవేళ మనందరిలో ఉంటే ఈ కోరికలు మనం అందరం మోకరించి ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతామండి. ఎందుకంటే తెల్లారితే మన పరిస్థితి మన చేతిలో లేదు. తెల్లారితే మన పరిస్థితి మన చేతిలో లేదు. మన కళ్ళ ముందు ఎంతోమందిని చూస్తున్నాం.
అనుకోకుండా చెప్పకుండా వచ్చేది ఒకే ఒకటి, మరణం. పక్కన భార్య ఉండగానే ఒక్క నిమిషం మాట్లాడతానంటే అవకాశం లేదు. పక్కన భర్త ఉండగానే ఒక సెకండ్ మాట్లాడతానన్న అవకాశం లేదు. పక్కన అధికారులు ఉన్న ఒక నిమిషం నాకు అవకాశం ఇవ్వన్న మరణం అవకాశం. ఎప్పుడు వచ్చిందో మరణం పిలవటంతో ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే లేచిపోవాలి మనం. అది మనకు రాకముందు, అది మనల్ని తాకముందు, అది మన దరిదోపలకు రాకముందు మనలో ఏమైనా దేవుడికి నచ్చనివి ఉంటే ఈ క్షణం మనం ఇక్కడ విడిచిపెట్టుకొని సంతోషంగా ఆనందంగా దేవుని గణపరుస్తూ మన కుటుంబాలు దేవుళ్ళు ఎల్లప్పుడూ దీవించబడేలాగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకున్నాను. తలంచుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన అయిపోయిన మరుక్షణం అధ్యక్షుల వారు కొన్ని విషయాలు చెబుతాడు. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త అయిన మా కన్న తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు నా తండ్రి. అయ్యా, ఈ చక్కని కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతంలో ఉండా నీ బిడ్డలందరికీ కూడా నీ మాటలు చెప్పే అవకాశాన్ని, అదృష్టాన్ని, ధన్యతను మీరు మాకు ప్రసాదించినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. ఉదయాన్నే లేచి ఇప్పటి వరకు పనులు చేసుకొని నీ బిడ్డలు అలిసిపోయినా కానీ నీ మాటలు వినటానికి ఎంతో ఆసక్తిగా వచ్చి కూర్చున్నారయ్యా. వాళ్ళకి ఇచ్చిన మంచి ఆసక్తిని బట్టి నీకే స్తుతులు చెల్లించుకుంటూ వారి కుటుంబాల్లో ఏ అవసరతలతో ఉండే నా తండ్రి, నరులుగా మాకు తెలియదు కానీ హృదయాంతరం మెరిగిన దేవుడు నా తండ్రి, సమస్తాన్ని పరిశీలించేవాడు నా తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని మీరు దయతో జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. వాళ్ళ బిడ్డల విషయంలో, వాళ్ళ తల్లిదండ్రుల విషయంలో, వాళ్ళు చేస్తున్న చేతి పని విషయంలో, వాళ్ళు చేస్తున్న జాబుల విషయంలో అన్నిట్లో కూడా నీ దయలో జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అయ్యా, నువ్వు లేని జీవితాలు నా తండ్రి, మోడిపారిన బ్రతుకులే నా తండ్రి. అలా ప్రతి కుటుంబం కూడా ఆత్మీయంగా సిగిరింపు కావటానికి, ఆత్మీయంగా బలపడటానికి, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రతి కుటుంబం పొందుకునేలాగా నీ దయలో జ్ఞాపకం చేసుకుంటారని, ఈ చక్కని కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నా తమ్ముడిని, నా చెల్లాయిని, వాళ్ళిద్దరిని కూడా నీ దయలో జ్ఞాపకం చేసుకుంటారని నా తండ్రి. నీ బిడ్డల చితికిపోయి కూడా మరలా నా తండ్రి నీ నామానికి మహిమ తీసుకురావడానికి తలబెట్టిన ఈ కార్యక్రమాన్ని నా తండ్రి, ఎంతమంది ఎన్ననుకున్నా, ఎన్నో అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా నీ బిడ్డలు మరలా నిలబడి నీ కోసం నా తండ్రి చక్కని కార్యక్రమాలు ఈ ప్రాంతంలో మరలా ప్రారంభించడానికి నీ దయలో జ్ఞాపకం చేసుకుంటారని, వచ్చిన నీ బిడ్డలందరూ బట్టి మరొకసారి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈరోజు పుట్టినరోజు కార్యక్రమం చేసుకున్న నీ బిడ్డను, మణిబాబుని కూడా నీ దయలో జ్ఞాపకం చేసుకుంటారని, అలా లేఖనాన్ని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటారని, వాళ్ళకి మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీరు ప్రసాదిస్తారని, ఆ కుటుంబానికి కూడా రావాల్సిన దేవుళ్ళు ఆ కుటుంబానికి కూడా మీరు అనుగ్రహిస్తారని, వచ్చిన బిడ్డలందరూ బట్టే మరోసారి స్తుతులు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.